గ్రంథం 21వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదివి సహాయపడండి. యూదా వంశస్థుల మన్యములో వారు కిర్యాతర్బా అనగా ఎబ్రోనుకు వచ్చిరి. ఎబ్రోనునిచ్చిరి. అర్బా అనాకు తండ్రి దాని చుట్టూ ఉన్న పురములను వారికిచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. 20 అధ్యాయము 7-8 వచనాలు కూడా చదవండి. 20 అధ్యాయము. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో యేసును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి ఎబ్రోనను, కిర్యాతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యొర్దాను అవతల యెరికో వద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని ఎసేరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనస్సేల గోత్రములో నుండి వాచాన్లోను గోలాను నియమించిరి. ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు సరే అండి, ఈ భాగంలో మనకంత కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంది. ఏం చెప్తాడా అని అది అర్థం అవడానికి కొంచెం మనం ఒకసారి సంఖ్యాకాండం దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. 35వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనాన్ని చదవండి. 35వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలేను. 6 ఆశ్రయపురాలు ఎక్కడున్నాయంటే నది అవతల, యొర్దాను నది అవతల 3, యొర్దాను నది యువతల 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. మొత్తము 6 ఆశ్రయపురాలు ఏంటి, ఆశ్రయపురం యొక్క వివరణ ఏంటి, ఎందుకు ఆశ్రయపురాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆశ్రయపురంకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరుకున్న భావం ఏంటో ఎప్పుడైనా వీలైతే ధ్యానం చేద్దాం. కానీ ఈరోజు ప్రభు ప్రేరేపించాడు కనుక ఒక పేరు, ఒక క్యారెక్టర్ గురించి ధ్యానం చేయాలని తలంపు వచ్చింది. అందులో ఒకదాని గురించి మనం ధ్యానం చేస్తాం. దాని పేరే 6 ఆశ్రయపురములలో ఒకటి కెదేషు. పేరేంటి? కెదేషు అనగా పరిశుద్ధత అని భావం. కెదేషు అనగా అర్థం ఏంటి? పరిశుద్ధత అనే అర్థాన్నిస్తూ ఉంది. దాదాపుగా ఈ భూభాగము కిర్యాతర్బా అనే ఈ భూభాగము ఎవరు ఆక్రమించుకొని ఉన్నారనుకున్నారు? అమాలేకీలు ఆక్రమించారు. అది ఎవరి భూభాగము? అమాలేకీల భూభాగం. అమాలేకీలు ఎలా ఉంటారంట? వారి మంచం, మనుషుల సంగతి కాదు, వారి మంచము 9 అడుగులు
ఆ మంచం వెడల్పు పొడవు 9 అడుగులు, వెడల్పు 4 అడుగులు. అంటే ఒక మనిషి ఎంత ఉండింటాడు? దాదాపుగా గొల్యాత్ ఎంత? 6 మూరల జానుడు. అంటే 6 మూరలు అంటే 9 అడుగులు, జానుడు అంటే దాదాపు 9 అంగుళాలు వస్తుంది. జానబెత్త అనే అలవాటు ఉందా ఎవరికైనా? జాన అంటే ఎన్ని అంగుళాలు ఉంటుంది? జాన అంటే ఇది ఎన్ని అంగుళాలు ఉంటుంది? 9 అంగుళాలు. మూరు అంటే ఇది అంటే 1.5 అంటే 18 అంగుళాలు ఉంటుంది. కొంచెం పొడవాటి అన్నగారికి అయితే 20 అంగుళాలు వస్తుందేమో. ఒకటి మూర అంటే అర్థం ఏంటి? మూర అనేదని ఎక్కువ ఎవరు వాడతారు? అబ్బా, చాలా షార్ప్గా చెప్పారు. నేను అటువైపు వెళ్ళడం నాకు చాలా కష్టమే, నా మైండ్కి అది మేతలాగుంది. మూర అంటే కోపంతో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాట్లాడే పదం. మహిళలు, ఏమమ్మా నీకు సిగ్గుందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని మూరలు వస్త్రం? 5 మూరలా 6 మూరలా? చెప్పు దేవదాస్. నాకేం తెలుసండి, నేను పామిడిలో పుట్టలేదు అంటవా? పామిడి వాళ్ళైతే తూకం వేసి కేజీలుగా. కాబట్టి ఒకప్పుడు వాడే శారీ ఎంత ఉండేది? చీర 6 మూరలు. ప్రస్తుతం జాకెట్తో కలిపితే 6 మూరలు కావచ్చు, ప్రస్తుతం 5 లేక 5.5. అప్పటికి కొంతమంది ఇంత బరువు మొయ్యలేమనే వాళ్ళు కూడా ఉంటారేమో. సరే, వాళ్ళ సంగతి మనం ప్రక్కన పెడదాం. కాబట్టి మూర అనే పదము మహిళా వస్త్రానికి ఎక్కువ వాడబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు, చాలా దేహదారిద్ర్యం కలిగిన వ్యక్తులు ఏ భూభాగంలో ఉన్నారు? కిరియత్ అర్బాలో ఉన్నారు. అందుకే ఆ భూభాగం ఎవరికి ఇచ్చారంట? యెఫున్నె కుమారుడైన కాలేబుకు. తనేం చెప్పాడు? 45 సంవత్సరాల వయసులో నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అంతే బలం ఉంది. యెహోషువ, దేవుడు నాకు ఇస్తానన్న భూభాగం నువ్వు నాకు ఇచ్చేయి, నా తంట లేదా నేను పడతానని యెహోషువకు ఎవరు సలహా ఇస్తారు? కాలేబు సలహా ఇస్తాడు. కాబట్టి ఇలాంటి ఆ విచిత్రమైనటువంటి వారిని ఏమని పోలుస్తారంటే, వారు ఎత్తును బట్టి, మనుషులందరికంటే ఎత్తు ఉన్నారు కనుక దేవదారు వృక్షంతో పోలుస్తారు వారిని. అంటే చెట్లన్నిటికంటే ఎత్తైన చెట్టు ఏంటి? పాలస్తీనా భూభాగంలో, మన భూభాగం కాదులేండి, ఎత్తైన చెట్టు ఏంటి? దేవదారు వృక్షమే అక్కడ ఎత్తైనటువంటి చెట్టు. కాబట్టి వారిని ఎలా పోలుస్తారంటే దేవదారు వృక్షంలాగా ఉన్నారు. మనల్ని కూడా ఏమంటారు? చెట్టు పెరిగినట్టు పెరిగినావు, ఏం పెరగలా అంటారు. కానీ దానికంటే ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా పదం వాడుతున్నారు. కొత్త పదం ఏంటంటే, వాడికి బాడీ పెరిగింది కానీ మైండ్ అంటారా, బ్రెయిన్ అంటారా? కరెక్ట్ చెప్పండి. బ్రెయిన్ కదా, బాడీ పెరిగింది కానీ, అంటే యతిప్రాస కోసం వాడారనుకుంటున్నా. బాడీ అలాగే బ్రెయిన్ అని 2 ఆంగ్లం పదాలు ఎట్టకేలకు మొత్తానికి. కాబట్టి అమాలేకీయులు అంత సాధారణమైన వారు కారు. ఒకవేళ ప్రవచిత్తమైతే అమాలేకి యొక్క విధి విధానాలు రేపు 2వ వర్తమానంలో వీలైతే ప్రభు ప్రేరేపిస్తే కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే, హెబ్రోను అనగా కరెక్ట్గా భావం ఏంటంటే సహవాసము. కానీ మన వాళ్ళు ఏమని వాడుతూ వచ్చారంటే బక్సింగారి సహవాసము అనే పదాన్ని వాడడం ప్రారంభించారు. మన సహవాసం ఎవరితోనంట? బక్సింగారితో కాదు, దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. కొంతకాలం ఏమని పిలిచారంటే, ఒక 45-50 ఏళ్ళు వెనక్కి వెళ్తే మిషన్ అనే సంస్థల ద్వారా పరిచయం జరుగుతూ వచ్చింది.
మిషన్ అంటే పని అని భావం అనుకుంటా, అంతేనండి పంతులు గారు? మిషన్ అంటే పనే కదా. మిషన్ అంటే పని, అంటే పలాని పేరు మిషన్ ద్వారా మేము పని చేస్తున్నాం. అందుకే బైబిల్ మిషన్, దేవదాసయ్య గారి మిషన్, రామకృష్ణ గారి మిషన్ ఉన్నాయా లేదా? నేనేమనుకున్నా తెలుసా? మిషన్ అంటే ఏమనుకున్నా? ఇక కుట్టేది అనుకున్నా. అంటే నాకు తెలియదు కనుక కుట్టేదాన్ని ఏమనుకున్నా? కుట్టి మిషన్ అనుకున్నా. ఓహో, మిషన్ అంటే ఇదే అనుకున్నా. మిషన్ అంటే మరొక భావం ఉందని తర్వాత నినాదంగా తెలిసిందిలేండి. 2018 వరకు 17 వరకు నాకు చికెన్కి కిచెన్కి తేడా తెలియదు. గృహప్రవేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అది కిచెన్లే. ప్రభా, ఈ చికెన్ని దీవించి ఆశీర్వదించు, ఇక్కడ తయారయ్యే వంటకాలు రుచికరంగా మార్చి అనేక ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా చేయని ప్రార్థన చేస్తే బుడ్డోడు ఉండి, అంకుల్ చికెన్ కాదు ఇది కిచెన్ అన్నాడు. అప్పుడు నేను అది పదము ఏమని పలికాను? చికెన్ అని వదిలిపెట్టి కిచెన్ అనే పదంతో ఒక 2-3 మాటలు ప్రార్థన చేసి ఆపాను. ఇప్పుడు అర్థమైందా నా స్థాయి ఏంటో? అంటే దేనికి తేడా తెలీదు. ప్రభు కృపను బట్టి ఏదో నిలబడ్డాను కానీ. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే 6 ఆశ్రయపురములలో ఒకటే దాని పేరేంటి? కెదేషు. ఎవరికైనా బాప్తిస్మం వేస్తే ఈసారి ఆ పేరు పెట్టండి. ఏమన్నా పేరు? కేదార్ అని పెట్టారు కొంపదేశి. కెదేష్, దాని పేరేంటి? కెదేష్ అనే. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి కీర్తన 114వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 114వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. మనం కొంచెం అలా వెళ్ళి త్వరగా మన సమయం కూడా చాలా అయిపోయింది. ఊరికి అలా టచ్ చేసి నేను ముగిస్తాను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జలములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలము ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యము ఆయను. యూదా ఏమయ్యాడంట? పరిశుద్ధ స్థలము. యూదా అనగానే మనకు భావం ఏంటి? యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. కానీ ఇక్కడికి వచ్చేవరకే ఏమైంది? ఒకవేళ పరిశుద్ధ స్థలం అని కనుక నేను బోధించానుకో అందరికి ఎట్లుంటుంది? అదేంటి బదరా, యూదా అంటే స్తుతి కదా, పరిశుద్ధ స్థలం అని చెప్పారు ఏంటండి? కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందా అనుకుంటారు కదా. బైబిల్లో వాటికి రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది. వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. యూదా అనే దేవుడు పరిశుద్ధ సంతతిగా ఎంచుకున్నాడు. యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కావు. అంటే అంత స్పెసిఫిక్, అంత ప్రత్యేకత ఇవ్వబడుతూ వచ్చింది. అంతగా ప్రత్యేకత ఇవ్వబడిందంటే అది ఏమై ఉంటుందని? పరిశుద్ధ స్థలమై ఉంటుందని. రాజరికంకి వచ్చేవరకే ఏమైందంట? ఇశ్రాయేలు ఏం చేయబడిందంటే, మరలా చదవండి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు అనేది ఆయనకు రాజ్యమైంది. కాబట్టి యూదా అంటే స్తుతి మాత్రమే కాదు, స్తుతి అనేది ఎక్కడి నుంచి రావాలా? పరిశుద్ధత లేకుండా మనం ఆయన ఏం చేయలేం? స్తుతించలేం. ఆ అనుభవానికి రాకుండా, రక్షణ మారు మనసు పొంది ఆ ప్రత్యేకతలోనికి రాకుండా మనం ప్రభుని ఆరాధించడానికి మన మనసు వస్తుందా? రాదు. కాబట్టి జీవితం మార్పు చెందిన తర్వాత, పవిత్రపరిచిన తర్వాత, దేవుని కొరకు సంకితం చేసుకున్న తర్వాత మనం ఏం చేయడం ప్రారంభిస్తాం? స్తుతించడం, ఆరాధించడం ప్రారంభిస్తాం. ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి.
అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన ఏయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన ఏయ క్రియలు చూచెదవు. అంటే దేవుడు తన పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఆయన ఏమవుతున్నాడంట? విడిచిపోవటానికి. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం ధ్యానం చేయాల. కెదేషు అనే ఈ నామకరణములో, ఈ పేరులో లేక ఈ పదములో ఒకటి మన జీవితాన్ని చూడాలి, రెండవది మన సంఘాన్ని చూడాలి, మూడవది మన కుటుంబాన్ని చూడాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, వ్యక్తిగతంగా మన జీవితంలో పరిశుద్ధత లేనప్పుడు దేవుడు ఏం పెడుతున్నాడంట? నేను విడిచిపోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తిని నేను విడిచి, ఎవరినైనా విడిచిపెట్టాడు? సంసోన్ని విడిచిపెట్టాడు. మనకు కనపడే సంసోన్ కాదు, సంసోన్ అని మనకు కలవరపడారు. రెండవది ఎవరిని విడిచిపెట్టాడు? సౌలు రాజుని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. వారికి దేవునికి ఏ సంబంధం లేదు. కాబట్టి ఎంతో ఘోరమైనటువంటి జీవితంలోనికి వారి జీవితాలు నెట్టివేయబడి గెంటివేయబడుతూ వచ్చాయి. ఎంతో శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు కోల్పోయారు. చివరికి ఎంతో నష్టపోయి కఠోరమైనటువంటి, మన వాళ్ళు అంటారు కదా, ఏం పదం వాడతారు? కరెక్ట్ చెప్పండి, ఏం పదం వాడతారు ఆ మరణాన్ని? నువ్వు మామూలుగా సావరా, నీ సావు ఎట్టుంటుంది? ఇంకా చెప్పండి. ఘోరంగా అంటే అది అఫీషియల్ అయింది, గ్రాంధిక. మీరంతా వాడుక పదంలోకి చెప్పండి. ఏమంటారు? చెప్తాలి. కుక్క సాగు వస్తావురా నువ్వు అంటారు. ఏం సాగు అనరా? మీ ఊర్లో ఎవరు వాడరా? ఏమో మీ ఊర్లో ఎవరు వాడరా? వాడతారా వాడరా? అంటే అన్ని చావుల కంటే దరిద్రమైన సావు ఏది? ఇంకా ఆ కుక్కని ఎవరైనా సమాధి చేస్తారా? రోడ్డు మీద పెడితే రకరకాల వస్తువులు, వాహనాలు ఎక్కి దిగుతుంటే అవసరమైతే రోడ్డుకి అది ఏమైపోతుంది కదా? దాన్ని ఏమని పిలుస్తారు? నువ్వు మామూలు చావరా. ఎలా చూస్తావు అంటే, ఇప్పుడు సంసోన్ గారిది, నాటి సంసోన్ గారిది, సౌలు గారిది ఎలా ఉంది చావు, మరణం ఎలా ఉందో చెప్పండి. ఘోరంగా ఉందా లేదా? కుక్క చావులా ఉందా లేదా? అంత బతికి ఏమంటారు? ఇక్కడ వాడతారా? ఇంత బతికి ఎక్కడ తెచ్చాడంట? ఇంటి ముందన్నా, ఇంటి వెనుక. ఇంటి బతికి ఎక్కడ తెచ్చాడంట? ఇంటి వెనుక. కాబట్టి వెనక వైపు ఎవరు చూడరని అర్థం. వెనక వైపు అంటే దొడ్డిదారి కదా. సింహదారి వేరు, దొడ్డిదారి వేరు. దొడ్డిదారి వైపు ఎక్కువ వెళ్ళరు. ఏదో వేస్ట్ అంతా అలా ఇస్త్రీ పాడేస్తుంటారు. వేస్ట్ అంటే ఏంటిది? ఎక్కువ వేస్ట్ ఏంటిది? బాగా వేస్ట్ అనే పదం ఏంటో కరెక్ట్ చెప్పండి. ఎవరు చెప్తారు? ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఆన్సర్? నేను ఎదురు చూస్తున్నా. ఎవరు చెప్పరా? బాగా వేస్ట్ అయిన పదం ఏంటిది? ఏంటి తల్లి? అట్లాడని నన్ను అడిగితే ఎట్లా? ఇంకొక 60 ఏళ్ళ తర్వాత అడిగి ఆలోచిస్తూ ఉంటుందా? డైపర్స్ అండి. జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటారా షోకేజ్లో? చెప్పరే మరి. అవి ఎక్కువ ఇసిరి పడేస్తుంది ఎటువైపు? అట్లా వెనక్కి పడేస్తారు కదా. వెనకల వాడు కనుక
విడిచి ఏమంటున్నాడు చదవండి. నా పరిశుద్ధ స్థలములో నేను విడిచిపోవునట్లుగా ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. పంచుకుంటున్నాడండి ఆయన తన వేదనలు యెహెజ్కేలుతో చెప్పుకుంటున్నాడు. ప్రేమిణ సోదరి సోదరా, దేవుని స్తోత్రం. రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో చేస్తున్నావు, దేవునికి ఎంతో సమర్పణ త్యాగం ఉంది, ఏళ్ళు తరబడి జీవిస్తున్నావు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడా? లేక నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళాలనుకుంటున్నాడా? సంఘాన్ని విడిచి వెళ్ళాలనుకుంటున్నాడా? ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. అక్కడ దేవుని యొక్క వేదన ఏమని చెప్తున్నాడో చూడండి, తన బాధ ఎలా పంచుకుంటున్నాడో చూడండి. ఎంతసేపు నన్ను పట్టించుకోరు, నా బాధ చూడరు, నా పరిస్థితి ఏంటని ఇలా అనుకుంటున్నామే తప్ప అసలు దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించామా? అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖము నుండి ఎంతోమంది జీవితాలు కొట్టివేయబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు కొట్టివేయబడుతున్నాయి, ఎన్నో మందిరములు దేవుని సముఖం నుండి ఏం చేయబడుతున్నాయి? కొట్టివేయబడుతున్నాయి. ఈ 3 లిస్టులో నీవు నేను మనము కసాపురము తప్పించబడును గాక. ప్రేమిణ సోదరి సోదరా, పరిశుద్ధులమే, యేసు రక్తంలో కడగబడ్డాం, జీవితాన్ని మార్చుకున్నాం, అలవాట్లు ఆచారాలు విడిచిపెట్టాం, దేవుని కొరకు ఒక బలమైన నిర్ణయం కలిగి ఉన్నాం. ఏదైనా దేవుని కొరకు చేయాలని ఉంది, తపనుంది, మంచిదే. నా వంతు నేను సహకరించాలనుంది, నా వంతు నేను చేయాలనుంది. నేను శరీరాన్ని విడిచిపెట్టే లోపు కొంతమంది ఆత్మను సంపాదించుకోవాలనుంది, లేదా నా డబ్బు, నా ఆస్తో, నా స్థితిగతిలో దేవుని పరిచయకు వాడబడాలనుంది, లేదా నా పిల్లలు దేవుని పనిలో వాడబడాలనుంది, మంచిదే. కానీ ఈ 3 ఏ ఒక్కటైనా వ్యక్తిగతంగా అయినా దేవుడు విడిచిపెట్టేవాడు ఉన్నాడా? కుటుంబంగా విడిచిపెట్టేవాడు ఉన్నాడా? లేక సంఘముగా మనల్ని విడిచిపెట్టేవాడు ఉన్నాడా? ఇక్కడ అంటున్నాడు, నా సముఖములో ఉన్నటువంటి మందిరముని కూడా ఏం చేయబడతారంట? తను పరిశుద్ధపరచబడినటువంటి మందిరం. ఆ మందిరం ఎలాంటిదో చూడండి. కీర్తన 93 5వ వచనం ఒకరు చదవండి, 11వ కీర్తన 4వ వచనం ఒకరు చదవండి. 93 5వ వచనం ఒకరు చదవండి, 11వ కీర్తన 4వ వచనం ఒకరు చదవండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా, అక్కడ ఆపాలి, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? కెదేషు అంటే కెదేషు మీద ధ్యానం చేయట్లేదు, దాని భావముతో ధ్యానం చేస్తున్నాం. కెదేషు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. నీ మందిరమునకు ఎన్నటెన్నటికి ఏంటంటే అనుకూలం? పరిశుద్ధతనే. అలాంటి పరిశుద్ధపరచబడినటువంటి ఆ మందిరం విషయంలో కీర్తన 11:4 ఏమంటాడు చూడండి, యెహోవా
తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కానీ ఏం చేయాలనుకుంటాడు ఇప్పుడు? ఏం చేయాలనుకుంటాడంట? విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ప్రేమైన సోదరి, వెళ్ళిపోయిన తర్వాత సంసోను గారు విరజిమ్ముకోవాలనుకున్నాడు. ఎప్పటిలాగా నాకు బలము ఉంటుంది అనుకున్నాడు. సౌలుని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. తన రాజ్యములో చిల్లంగితనం, సోద చెప్పేవారిని వెళ్ళగొట్టాడు. చివరాఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? ఊరీము ద్వారా కానీ దేవుడు మాట్లాడట్లేదు, తూమీము ద్వారా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? చనిపోయిన సమాధి. మరలా సమూయేలు కావాల్సి వచ్చింది. మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ కర్ణపిశాచం గల దాని దగ్గరికి వెళ్ళాడు. మారు వేషంతో అక్కడికి వెళ్ళాం. ఆమెకు అర్థమైపోయింది, అసలు సమూయేలుని లేపమని అడగాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవళ్ళు అడిగింటాడు ఇప్పుడు? సౌలు. లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, అది పెద్ద సబ్జెక్టు. చనిపోయిన సమూయేలు ఎందుకు లేచాడు అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయం. మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. ఇవన్నీ లోతైన భావాలతో కూడిన విషయాలు. కర్ణపిశాచికి అంత పవర్ ఉందా? సమూయేల్ని, పరిశుద్ధుని, ప్రవక్తని లేపగలిగిందా? ఇప్పుడు అవన్నీ ఆలోచించకండి. కొంతమంది మీరు ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే దావీదంటుడు, అభిషేకింపబడిన వాని నేను ముట్టుకొనను. అంటే ఇప్పుడు సౌలు ఎలాంటి వాడు? అభిషేకింపబడినవాడు. కానీ అభిషేకంలో తేడా ఉంది. సౌలు ఎలా అభిషేకింపబడ్డాడు? దావీదు ఎలా అభిషేకింపబడ్డాడు? అది కూడా ఒక పెద్ద సబ్జెక్టు. సౌలు తైలపు బుడ్డితో అభిషేకింపబడ్డాడు. దావీదు తైలపు కొమ్ముతో అభిషేకింపబడ్డాడు. కొమ్ము దేనికి సాదృశ్యం? బలానికి సాదృశ్యం. చెవులు గొప్పయా, కొమ్ములు గొప్పయా? వాడరు ఇక్కడ ఎవరు? ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు. అందుకే దాన్ని ఏమని పిలుస్తారు? సాతాను శృంఖమూలాను తెంప. అదేనా ట్యూను? ఏంది ఎవరు ఎత్తలేదండి? దానియల్ గారు ఎత్తితే తప్ప మిగతా మేము ఎవరు ఎత్తమన్నట్టుంది. దాని పల్లవి గుర్తుండదు నాకు. అంటే సబ్జెక్టుకి అవసరమైన పదం మాత్రమే గుర్తొస్తుంది. దాని పల్లవి ఏంటో అవేమీ తెలీదు. శృంఖము అంటే కొమ్ము అని అర్థం. అందుకనే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఏం వాడతారంటే సింగినాదం, జీలకర్ర అని పిలుస్తారు. ఏం నాదం? సింగినాదం కాదు అది. యాక్చువల్గా పలక రకాల పిలిచారు. అప్పుడు బూరలతో ఉండేటి, లేదంటే ఏమంటారు, శబ్దం చేసి పలాని చోటికి అవి వచ్చాయని ప్రకటించేవాళ్ళు. దానికి పూర్వపు దినాల్లో కొమ్ముతో బూరలు ఊదేవారు. ఏం బూరలు అవి? కొమ్ము బూరలు. ఆ బూరలు ఊదినప్పుడు ఏం జరిగిందో, అద్భుతము, విస్ఫోటం ఏం జరిగిందని కలవరంతో అందరూ బయటకు వచ్చేవాళ్ళు. ఇంట్లో పనులు వదిలిపెట్టి ఆ శబ్దంకి వస్తే, బయటకు వస్తే ఏంటి, ఏమైంది? ఏమీ లేదు, సింగినాదం, జీలకర్ర అంటే అప్పుడు జీలకర్రని అమ్ముకోవడానికి వచ్చేవారు. జీలకర్ర అంటే ఏమంటారు ఇక్కడ? జీలకర్ర. కరెక్ట్, థ్యాంక్ యూ. ఏంటిది అది? జీలకర్ర. ఇక్కడ జీలకర్ర అని పిలుస్తారు. జీలకర్ర అని పిలుస్తారు. ఏంటి నాదం అంటే ఏముంది? శృంగనాదం అని పిలవాలి దాన్ని. శృంగనాదం, జీలకర్ర. అది ఎలా మారిందంటే సింగినాదం జీలకర్రగా మారిపోయింది. కాబట్టి శృంఖముతో, కొమ్ముతో చేసే నాదానికి చాలా పవర్ ఉంటుంది. ఆ శబ్దము వేరుంటుంది. కొమ్ము బూరలు కొంతకాలం వాడినట్టున్నారు కదా. ఎంతమంది చూశారు? తిమోతి గారిని అడగాలేమో. కొమ్ము బూరలు ఉన్నాయి ఈ ఊరిలో. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. పక్కన జాతర ఉంది, ఊరు జాతర ఉంది. అప్పుడేమో చూడలేదా? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వాడే దువ్వెనలు ఉన్నాయే, కొన్ని యాక్చువల్గా
సింథటిక్తో చేస్తున్నారు. అసలు కొన్ని దువ్వెనలు దేంతో చేస్తారు? కొమ్ముతోనే చేస్తారు. చూడండి, అందుకనే నేను చిన్నగా ఉన్న దినాల్లో కళేబరాలు అంటే ఎముకలు కొమ్ములు ఏరుకొని వెళ్ళే వాళ్ళని చూశాను. దాన్ని ఏం చేస్తారో నాకు తెలిసేది. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఆ వృత్తి ఎవరు చేయట్లేదేమో, అంత అఫీషియల్ అయిపోయింది. కాబట్టి ఏం చేస్తారని మనం అనుకునే వాళ్ళం. వాటికో పని ఉంది. ఎముకలతో అవి రవ్వలా తయారు చేసి చక్కెరలో కలుపుతారు. కొమ్ములతో దువ్వెనలు చేస్తారు. ఇప్పుడు ప్రక్కన పెడతాం. ఇప్పుడు మనం అటు వెళ్తే మళ్ళీ ఇట్లా రాం. కొంతమంది అనుకోండి, ఈ పిచ్చోడికి ఇవన్నీ పరిశీలన చేసుకుంటాడా ఏంది? అవన్నీ మనకు అవసరమా అంటే మనకు అవసరం లేదు, కానీ తెలుసుకోకపోవడం తప్పు అవుతుంది. తెలుసుకోకపోవడం తప్పయ్యే అవకాశం ఉంది. అంటే ఆయన అంటున్నాడు, దేవుని మందిరము పరిశుద్ధతని ఎన్నటన్నిటికీ ఆయన కూడా ఎక్కడున్నాడంట? నా పరిశుద్ధాలయములో ఉన్నాను. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? ఖాళీ చేసి చెప్పా పెట్టకుండా పారిపోవాలనుకుంటున్నాడు. దేన్ని బట్టి? దేవునికి ఆయాసకరమైన క్రియలు, కార్యాలు, పనులు, ఆలోచనలు నా హృదయంతరంగంలో ఉన్నప్పుడు, నా ఇంట్లో ఉన్నప్పుడు, నేను వెళ్తున్న మందిరంలో, సంఘములో ఉన్నప్పుడు. కానీ దేవుడు నిన్ను ఎలా ఉండాలనుకున్నాడు? కెదేష్ యొక్క అనుభవంలో పరిశుద్ధత కలిగి ఉండాలనుకుంటున్నాడు. కెదేష్ యొక్క అనుభవంలో నీ కుటుంబం పరిశుద్ధమైనదిగా ఉండాలనుకుంటున్నాడు. కెదేష్ యొక్క అనుభవంలో నీ సంఘము, నీ మందిరము పరిశుద్ధమైనదిగానే ఉండాలి అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఆయాసకరమైనటువంటి జీవితాలు. బైబిల్ ఒక మాట ఉంది, ఆమోసు గ్రంథం అనుకుంటే, ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 13వ వచనమేమో. ఒకసారి చూస్తారా? 8వ అధ్యాయం 13వ వచనం, లేదా 2వ వచనం 3వ వచనం చదవండి. తర్వాత 13 వెళ్దాం వీలైతే. ఒకసారి నేను కూడా చూస్తాను. అది ఆమోసు గ్రంథం అధ్యాయం ఐడియా లేదు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. అసలు ఆ మాట కనుక మనం చదివితే ఎంత బాధ ఉంటుందో మనకు అర్థమవుతుంది దేవునికి. కానీ అది ఏ ఏ మందిరములలో జరుగుతుంది, ఏ ఏ సంఘములలో జరుగుతుంది అని కనుక మనం పరిశీలన చేస్తే, జుల్మాన సొమ్ముతో కొనబడిన అని రాయబడి ఉంటుంది. చూడండి, జుల్మాన సొమ్ముతో 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్ష రసమును నా నోటితో పలకమంటారు. ఇక చూడండి ఎలాంటి సొమ్ము అది. అలాంటి సొమ్ముతో కొనిన మద్యమును ఎక్కడ తాగుతున్నారంట? ఇక ఉంటాడు దేవుడు. కొన్ని మందిరాలకు వెళ్తే అక్కడ కుర్చీల మీద ఆసీనులైన వారందరూ
నేను పెళ్ళికి వెళ్ళాను. పెళ్లి చేయడానికి వెళ్తే ఓ పెళ్ళిలో ఆయన గొడవ కూడా చేస్తున్నాడు. నేను స్పెషల్ సాంగ్ పాడతా, స్పెషల్ సాంగ్ పాడతా, స్పెషల్ సాంగ్ పాడతా అని. నేను మాకు ఆర్డినరీ సాంగ్సే లేవరా బాబు, నీ స్పెషల్ సాంగ్ మాకు ఎందుకని నేను బాధపడుతున్నా. మొత్తానికి బ్రతలాడుతుంటే అంత అయిపోయిన తర్వాత, సర్లే సార్ ఇంక ఏదో మీ సంతకాలు చేస్తారు, ఒక పాట పాడిస్తారు కదా, సరే ఆడికంటే నాకు గోడ తట్టుకోలేకపోతున్నాం. పెళ్లి కుమార్తె మేనమామాడు, ఆడికి ఏం చేయాల్సి వచ్చింది, కాస్త ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఏమని, అసలే వాడేవాడు పెళ్లి కుమార్తె మేనమామ, ఏం చేయాలో అర్థం కాక ఆ పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు లేరు పాప అమ్మాయికి, అన్నీ భరించింది అతనే. ఇక మొత్తానికి నేనైతే ఏం చెప్పలేదు, కానీ నాకు కాదు బాబు, నేను అధ్యక్షుడిని కాదు, పాస్టర్ గారి ఈయన రెవరెండ్ ఆయన, బీసెప్ ఆయన, అన్నీ ఆయన అడగండి, డాక్టర్ అండ్ ఫౌండర్ కూడా ఆయన అని చెప్పిన. సార్ మొత్తం మీరేనంటగా, రిజిస్టర్ గారు చెప్తున్నాడు మొత్తం మీరేనంటగా, నాకు ఎందుకండి పాటకు అవకాశం ఇవ్వం, అసలే స్పెషల్ సాంగ్ పాడతా అంటాడు. సార్ మొత్తానికి ఆ గోల్ తట్టుకోలేక అందరు కలిపి, అయిపోయింది కానీ మీ ప్రోగ్రాం ఇచ్చేయండి, ఆడు చేస్తారంటే పాడుతున్న వచ్చి మైక్ పట్టుకున్నాడు, ఇక మెలకలు తిరుగుతున్నాడు, తాగినాం వేసునాదాన్ని పాడుతున్నాడు. ఏమని పాడుతుండు, నేను పాపం పాట అదేనేమో అనుకున్నాను, నాకు మాత్రం ఏం తెలుసు, అదేమో ఆంధ్ర కరస్థ కీర్తన పాట అంట. అక్కడేముంది, త్రాగిమాం, ఆహా ఎంత కూని చేశాడు అనిపించింది. మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే పాట ఏమో బాగుందని చెప్పేట్లు కూడా కొడతారు. ఇక మెలకలు తిరుగుతున్నాడు, న్యాచురల్గా పాడుతున్నాడు అనిపించింది నాకు. పాట ఎట్టుందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఎట్టు పాడుతున్నాడు, తాగినాం ఏసునాదంటే నిజంగానే చక్కగా సమృద్ధిగా తాగి ప్రశాంతంగా హ్యాపీగా. అలాంటి జుల్మాల సొమ్ము ఎక్కడ తాగుతున్నారంటే వీళ్ళు. కొన్ని మందిరాల్లో అలాంటి దరిద్రులు కనపడతా ఉంటారు. ఎక్కడది, ఇందాక అయ్యగారు చెప్తా ఉంటే పాస్టర్ గారి కుమారులండి, చిచ్చిచ్చి అనిపిస్తుందంట. ఇక పాస్టర్ గారి కుమారులు ఎలాగుంటే విశ్వాసుల కుమారులు ఎలాగుండి ఉంటారు. అది కూడా ఎక్కడంట, అది దేవుని మందిరములో. పోనీ అది ఎక్కడో బయట అంటే అది వేరే విషయం. అంటే ఇక పార్టీ పెట్టుకున్నారేమో మనకు తెలియదు. మరి ఇంకుంటాడా దేవుడు? అంత అపవిత్రమైన హేయమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఆ జీవితంలో ఆ హృదయంలో దేవుడు నివాసం చేస్తాడా? అలాంటి కుటుంబంలో దేవుడు ఉంటాడా? అలాంటి సంఘములో మందిరంలో దేవుడు ఉంటాడా? కార్యాలు జరుగుతాయా అని. దేవుడు లేనప్పుడు దేవుని కార్యాలు జరగవు. ఇంకెవరు జరుగుతాయి? మనుషుల కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటాడు? ఆ కెదేషు వలె ఆ పరిశుద్ధత కలిగిన వారమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయంలో ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే, ఈ స్పెషల్ మీటింగ్లో, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచర్యలో ఒకవేళ ఇంకా ఎక్కడైనా చోటు చేసుకొని పరిశుద్ధంగా ఉండవలసిన మన జీవితాలు, కెదేషు వలె ఉండవలసిన మన అనుభవాలు, దేవుడు మనల్ని విడిచి వెళ్ళేలాగా, దేవుడు మన కుటుంబాన్ని విడిచి వెళ్ళేలాగా, దేవుడు మన మందిరాన్ని సంఘాన్ని విడిచి వెళ్ళేలాగా ఉంటే మనం ఎంత ప్రయాసపడినా దానివల్ల ఏ ఉపయోగము లేదు. బయటికి మనం ఎంత నిష్ఠ గరిష్టలుగా ఉన్న ప్రయోజనం లేదు. పర్వాలేదులేండి, మీరు వస్తే చాలే, అటెండెన్స్ కోసం మీరు ఎట్లా జీవించినా పర్వాలేదులేంటే అతని నాయకుడు అన్నారు, దాన్ని సంఘం అని కూడా అన్నారు. ఒక స్కూల్కి, ఒక కార్యాలయానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అలాంటప్పుడు దేవుని సంఘానికి, సహవాసానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉండదా? ఎలాగుంటే పర్వాలేదులేండి, మీరు వస్తే చాలనుకుంటే ఆ నాయకుడి పరిస్థితి ఏంటి? ఆ సంఘం పరిస్థితి ఏంటి? ఆ సహవాస పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయన అన్నట్టు ఆ సంఘం కూడా, బేతేలు కూడా మన సంఘాలతో చెప్పండి అనకుండా ఉంటే ఇంకా మంచిది. అనాల్సిన అవసరం లేదు. అలా అనిపించుకునేలాగా మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రత్యేకత మనం అనిపించుకునే వారుగా లేదండి,
ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉన్న బేతేల్ అలాంటిది కాదు. ఈ ఊర్లో ఎంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నా ఆ కుటుంబం అలాంటిది కాదు. ఎంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నా అతను అలాంటి వాడు కాడు. ఆమె అలాంటిది కాదు. ప్రియమైన సోదరి సోదరుడా, అలా చెప్పించుకునే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ కూడా మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మనము తప్పిపోవాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా చూడండి, బైబిల్లో ఒక జనాంగాన్ని గురించి ఏం రాయబడిందో హెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము. వివాహాల విషయంలో కూడా మనం ఏం కాకూడదంట, పరిశుద్ధత సంతతిని ఎక్కడ కూడా కోల్పోకూడదు. దొరకట్లేదండి, ఏం చేస్తామండి, కుదరలేదండి, తప్పలేదండి. ఇందాక మేము టిఫిన్ చేస్తే అన్నగారితో పంచుకున్నాం. ఒక అబ్బాయికి నేను బాప్తిస్మం ఇచ్చాను. తను కుటుంబం ఎవరు రక్షణ పొందలేదు. వాళ్ళ మేనత్త కొంచెం చర్చికి వెళ్ళే అలవాటు ఉందంట చిన్నప్పటి నుంచి. ఆమె కూడా మిషనరీ స్కూల్లో చదువుకునింది. ఆమె చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే అలవాటు ఉంది. అయితే అతను అబ్బాయి అడిగాడు, నేను చాలా సంబంధాలు చూస్తాను, వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తూ వచ్చారు. వీడే మా మాట వినడం లేదు, చర్చికి వెళ్తున్నాడు. ఇక వచ్చే అమ్మాయి కూడా చర్చికి వెళ్ళే అమ్మాయి అయితే ఇంక ఎలాగుంటుందో, ఒక్కరిని ఆపలేకపోతే అప్పుడు ఇద్దరు అవుతారు, కష్టం కదా అని ఆలోచించారు. సంబంధాలు ఏది ఒప్పుకోవాలి అంటే అమ్మాయి నచ్చక ఒప్పుకోలేకపోవడం కాదు, ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి వద్దనే ఉద్దేశమే. సరే చివరాఖరికి వాళ్ళ నానేమనంటే, అరే అబ్బాయి ఇన్ని సంబంధాలు చూసాం, ఏది సెట్ అవ్వలేదు, నా మాట ఏంట్రా, మా చెల్లెలు కుమార్తెను చేసుకో. ఏం చేయాలో అర్థం కాక అబ్బాయి రాసి పడిపోయాడు. మొత్తానికి పెళ్ళి కుదిరింది అంకుల్, మా మేనత్త కూతురే, తప్పదుగా చేసేది ఏం లేదు, పెళ్ళి మీరు చేయాలన్నారు. పెళ్ళి చేయాలంటే నేను వస్తారు బాబు, మరి అమ్మాయి రక్షింపబడిందా? లేదు. కొన్ని ప్రార్థన కన్నా వెళ్తుందా? లేదు. అలాగైతే పూలమాలలు, కాళ్ళగోర్లు, నలుగులు, తలుగులు, తాళ్ళు, ఏమిటి గింజలు, అక్షంతలు ఇవన్నీ ఉంటే మాత్రం నేను పెళ్లి చేయనయ్యా అన్నాం. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, ఫోన్ చేసి, అయ్యా మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు, మేము కాదన్నా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు, ఎన్నో సంబంధాలు తెచ్చావు, ఏమో కారణాలు ఏవైనప్పటికీ సెట్ అవ్వలేదు, 75,000 ఇస్తాం, ఎట్టొకటి పెళ్లి చేసి పెట్టయ్యా అన్నాడు. 8,000 అంట. ఆ పిల్లోడేమో ఇష్టపడతా ఉన్నాడు. ఒక్క అవకాశం అయినా కలిగించండి అనుకున్నా. కానీ మొత్తానికి రేపే పెళ్ళి, శుభలేఖలు అన్నీ వేసినాయి. శుభలేఖల మీద ఎవరి పేరు లేదు, పెళ్లి చేసేది ఎవడో. నేనేం డిక్లేర్ చేయలేదు కదా, ఇంక ఎలాగైనా వస్తానులే అంకులు, రక్షణలోనికి ఆత్మీయంగా నడిపించింది ఆయనే కదా అనుకుంటున్నాడు తను. వాళ్ళ నాన్న ఆఫర్ ఇచ్చినాడు, ఎంత? 75,000 ఇస్తాం, ఎట్లాగో పెళ్ళి చేయండి అని. ఇక లాస్ట్కి వాడు ఏడుస్తూ ఉంటే ఒకటి మాట చెప్పిన, రేపే పెళ్ళి, ఈ రాత్రి చెప్పిన, అయ్యా నా వల్ల కాదు, ఏమనుకో మాకు, ఎవరితోనైనా చేయించుకో, కాబట్టి ఎవరైనా పంపించమంటే నేను పంపిస్తా, అట్లాంటి వాళ్ళు లిస్టులో ఉన్నారు నా దగ్గర, పంపమంటే పంపుతా, పెళ్ళి అయితే చేస్తారు, పెళ్ళి మాత్రం ఆగదు, నేను మాత్రం రాను. అప్పుడు మన సహవాసంలో నాకంటే 25 సంవత్సరాలు సీనియర్ సేవకుడు, ఆయన పేరు అబ్రామ్, కానీ ఎక్కడున్నాడో చెప్పండి, ప్రభునామనేట్టు ఆయన ప్రేమిస్తున్నా. ఆయనకు డబ్బు అవసరమైందంట. అవసరం ఏం లేదు, ఆయనకి 8 భవనాలు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి. అవసరం ఉంటుందా చెప్పండి? 8 భవనాలు అంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లు 5 ఉన్నాయి, విజయవాడలో 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, బెంగళూరులో ఒకటి అపార్ట్మెంట్ కొనాలని ప్లాన్ ఇప్పుడు అయింది, అంతే, వేరే ఏం లేదు. దానికోసమే అడ్డమైన గడ్డెంత తినడానికి ఇష్టపడ్డాడు. జాషువా నీ దగ్గర ఒక పెళ్ళి వచ్చిందంట, 75,000 ఇస్తారంట, నాకు చాలా అర్జెంట్ అవసరంలో ఉన్నా, నువ్వు వదిలిపెడితే ఆ పెళ్ళి నేను చేసుకుంటాను, నేను పట్టుకుంటేగా. సరే ఆ పిల్లోడి నంబర్ ఏంటంటే నంబర్ ఇచ్చిన, ఏమన్నా తగలాడు సావని, నాకు అనవసరం బాబు అని. సరే మొత్తానికి
ఫోన్ చేశాడంటే రాత్రి 11 గంటలకి, బాబు నీ పెళ్లి గురించి జాషువా నాతో మాట్లాడినాడు, నన్ను చేయమన్నాడు. నేను చెప్పానా? నన్ను చేయమన్నాడు అంటే ఆ పిల్లలు అనుకుంటే అంకుల్కి ఇంకా వేలు కాలేదేమో, బిజీ షెడ్యూల్ కదా, సరే అంకుల్ తరపున ఎవరినో పంపిస్తున్నాడేమో అనుకున్నాడు. పెళ్ళంతా అయిపోయింది. అసలు హిందూ సాంప్రదాయంలో ఏమేమి ఉంటే అవన్నీ జరిగాయి ఆ పెళ్ళి. గమనించండి. 75,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళ నాన్న అన్నంట, అయ్యా ఈ పెళ్ళి జరగదేమనుకున్నాం, మా మేనకోడలు మా చెల్లి పరువు పొద్దు అనుకున్నాం, మాకేం కాదు, ఈ పెళ్ళి గ్రాండ్గా చేసినందువల్ల మా ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు, ఒక్క కోటి లోపం జరగలేదు, ఇంకొక 25,000 అదనంగా ఇచ్చి ఎంత ఇచ్చినారు, 1,00,000 పుచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రస్తుతం అబ్రహం గారు శరీరంతో లేడు, అదే లాస్ట్ పెళ్ళి. 3వ రోజు చనిపోయినాడు. ఏమైనాడు? చాలా వేదన. ఇప్పుడు అనిపించింది, ఒకవేళ ఆ పెళ్ళిని ఏం చేసింటే చెప్పండి, ఫోటోకి దండేసి గోడ మీద పెట్టేవాళ్ళు అన్నీ. కానీ దేవుడు తప్పించి పులిపెట్టి మీద నిలబడేటట్టు చేశాడు, అంతే అవకాశం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఇప్పుడు నాకు ఫోన్లు ఎన్ని వస్తున్నాయో, 20 పెళ్లి సంబంధాలు కుదిరాయి నాకు. పెళ్ళిళ్ళు చేయాలా, మీరే చేయాలా, చాలా బాగుంది ఈ కాలంలో ఈ పెళ్ళి, ఆ ప్రేమ శృతి వాళ్ళ పుణ్యం అంటూ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ వీడియోలు ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు కూడా చూస్తున్నారు. సిఎస్ఐలు చూస్తారు, బ్యాప్టిస్టులు చూస్తారు, లూథరన్లు చూస్తారు. అందరూ అడుగుతారు, ఈ పెళ్ళి బాగుంది బ్రదర్. కన్వర్ట్ అయిన వాళ్ళు అందరూ ఇట్లుండాలంటే బాగుందండి, ఇట్లా చేయండి మావి కూడా. బాబు ఇంకా నాకు డేట్లు ఫిక్స్ అవ్వలేదు, నా పరిస్థితులు బాగోలేదంటే, సార్ మీరే చేయాలి బ్రదర్, సంబంధాలు చూస్తున్నాం, మేము కుదిరిన తర్వాత చెప్తాం, డేట్ మీరే ఇవ్వాలా, సంబంధం కుదిరాక మీకు ఫోన్ చేస్తాం, మీరు ఎప్పుడన్నా డేట్ అండి, ఎప్పుడన్నా పెళ్లి చేయండి. ప్రేమిణ వారులారా గమనించండి, మనకేం నష్టం జరగదు. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమలో దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. సమృద్ధి కాదు, ప్రతి అవసరం. ఈ పూటకి మనకి ఏ అవసరమో నీ అవసరాలను తీరుస్తాడు, నువ్వు దేవుని కొరకు నిలబడితే. కకృతి పడితే ఏ అవసరం తీరదు. ఆ పూట భౌతిక కనబడే అవసరం తీరుతుంది, కానీ దేవుని దగ్గర నుంచి రావాల్సిన అన్ని నిధులు ఏమైపోతాయి చెప్పండి, ఆగిపోతాయి. ఇక్కడ తీసుకుంటే అవన్నీ ఆపేస్తాడు. నువ్వు అటు కావాలంటే అటే పోయి, నాతో నీకేం పని. ఒకటి ప్రిమినిస్ట్. అలా దరిద్రంగా మనం ఎప్పుడు విశ్వాసం దిగజారకూడదు. ఎక్కడ కూడా మన పరిశుద్ధతను కోల్పోకూడదు. మనం కాపాడుకోవాలి. ప్రభు చేత ప్రభువుని మనం నొప్పించకూడదు. చేతైతే ఒప్పించకపోయినా ఆయన నొప్పించకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఎక్కడ కూడా మనకు కలిగిన దేవుడిచ్చినటువంటి అవకాశం, గొప్ప తరుణాన్ని మనము చేతులారా పోగొట్టుకోకూడదు. ప్రభు మనకి ఏమి తక్కువ చేయడు, ఏ విషయంలో లోటు చేయడు. కాకపోతే కాస్త లేట్ అవుతుందేమో, అనుకున్నంత రాయల్టీగా మనం ఉండకపోవచ్చేమో, కానీ తృప్తిగా ఉన్న దాంట్లో సుఖంగా ప్రశాంతంగా ఉంటాం. ఇతరులకి కనబరుచుకునేంతగా ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు అద్భుతంగానే మన అవసరాలు అక్కర్లు తీరుస్తాడు. అందరూ అనుకున్నారు, ఇంత జరిగినా నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు, ఎందుకు బ్రతులాడో, సంఘం కావాలని ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వేరు. కొంతమంది చెప్తుంటే ఆ బ్రదర్ రాడండి. అరే ఎట్ట బతుకుతాడయ్యాడు, 5 పిల్లలు, ఇంటి అద్దెలు కట్టుకొని, ఏంటిది ఆడి సేవ సంగతి ఏంటిది, బ్లాక్ మనీ ఏమన్నా ఉందా, పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తారా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఆడి సైకిల్ కూడా గతి లేదండి. సైకిల్ కూడా గతి లేనివాడు ఇంతకాలం 2-3 నెలలు అవుతుంది రాడే. అవసరం లేదు. నేను అనుకున్నా, ఇది నాకు ఒక పీరియడ్ ప్రభుత్వం గడిపి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నాకు ఒక తరుణం ఇచ్చాడు అనుకున్నాను. అందుకే పౌలు అన్నాడు, బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడని అయిపోతానో అని తాను ఏం చేసుకుంటాంట, నలగొట్టుకుంటున్నాడంట. అంటే నాకు కూడా దేవుడు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అవసరం లేదు లేండి అంటున్నాం. కానీ మా అవసరాలు ఖచ్చితంగా తీరుతూ ఉన్నాయి. చాలా చిన్న పిల్లోడు, 22 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి ఎలీషా
తెలంగాణలో ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి జనవరి 27వ తారీఖున పెళ్లి చేశాను, అజయ్. ఇలా కొంతమంది యవనస్తులు, అంకుల్ మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో మాకు కలిగింది ఇవ్వాలని తలంపు ఉంది, మీరు మాత్రం రిజెక్ట్ చేయకండి, స్వీకరించండి. కొంతమంది అయితే చెప్పా పెట్టకుండా మాకు కలిగింది అంకుల్, ఫోన్పేలో 500 వేసాడు అజయ్, చాలా చిన్నోడే, వాళ్ళు కూడా ఇంకా రక్షింపడలేదు వాళ్ళ తల్లిదండ్రి. ఏంటో నాకు ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు, చూస్తే ఇలా ఉందంటే, అంకుల్ నేను ప్రార్థన చేసుకున్న, దేవుడు ప్రేరేపించినాడు, అందుకే అది చేసేసాను అంకుల్, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్తే మళ్ళీ నువ్వు ఒప్పుకోవు. ఇలా 200, 300, 500. ఒక అబ్బాయి అయితే పాకెట్ మనీ వాళ్ళ నాన్న 20 రూపాయలు ఇచ్చాడంట. వేరే అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు నిత్యావసరం ఉంది, 20 రూపీస్ నీకు ఇస్తాను కానీ ఒక నంబర్ చెప్తా, ఫోన్పే చేస్తావా? ఆ పిల్లోడు 4th క్లాస్, వాడి స్థాయికి అది చాలా ఎక్కువ. 4th క్లాస్ విద్యార్థి, వాడికి ఎందుకంత తపన? పాకెట్ మనీ 20 రూపాయలు ఇస్తే ఫోన్పే చేస్తారు, ఒక నంబర్ చెప్తాను, మనీ ఉంది నా దగ్గర. నిజంగా ఒక్కోసారి నాకు ఈ కన్నీరు ఆగదు. ఇంత నమ్మదగిన వాడవా, ఇంతగా పసిబిడ్డల్లో నోటికాడిది కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి. కాకులు తినకుండా ఇచ్చాయంట ఏలియాకి మాంసము రొట్టెలు. కాకులు వదిలిపెడితే పిల్లల చేతిలో ఉన్న బిస్కెట్లు అవి ఇవి తన్నుకొని పోతుంటాయి. దేవుని కొరకు మనం నిలబడితే మనల్ని పోషించలేని అసమర్థుడు కాదు మనం నమ్మింది, మన అవసరత తీర్చలేని అసమర్థుని కాదు మనం నమ్మింది. కానీ మన పవిత్రతను మనం ఎప్పుడు ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. ఎక్కడ కూడా మనం రాజీ పడద్దు. లేదంటే రాజీ పడితే మన విశ్వాస జీవితానికి అర్థం లేదు. ఇక యేసు పునరుత్థానుడు మరణం, శిలువ మరణం చెందడానికి ప్రయోజనము లేకుండా పోతుంది. ప్రేమైన దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఎంతో వేదనతో ఈ మాటలు మీ గమనానికి. మీరు అలా ఉన్నారని కాదు, పరిస్థితులు అలా వచ్చినప్పుడు కూడా మనం దేవుని కొరకు నిలబడాలి. లేదంటే నీ జీవితం నుంచి దేవుడు వెళ్ళిపోయేవాడిగా ఉన్నాడు, లేదా నీ కుటుంబం నుంచి వెళ్ళిపోయేవాడు ఉన్నాడు, నీ మందిరం సంఘము నుండి వెళ్ళిపోయేవాడిగా ఉన్నాడు. ఎందుకంత ఘోరమైన ప్రమాదం మనం తెచ్చుకోవాలి? జాగ్రత్త పడదామా? హిదేషి యొక్క అనుభవంలో దేవుని కొరకు ఆశ్రయపురముగా అనేకులకు చేతిచ్చేవారంగా మనం కూడా నిలబడదామా? మోకరించండి, ప్రార్థన చేస్తాం. రండి.